పవన్ ట్రాప్ లో పడద్దు, కేటీఆర్ కు కేసీఆర్ సలహా అంటే అవునని చెప్పుకోవాలి. సలహా ఇచ్చారా అంటే అవునని అనుకోవాలి. రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు. వారం రోజుల క్రితం తెలంగాణ కేంద్రంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏం జరిగిందో మనం చూసాం. అలాంటి నువ్వా నేనా అంటూ ఢీ కొట్టుకున్న చాలా మంది నేతలు కవిత వర్సెస్ పవన్ కళ్యాణ్ అండ్ కేటీఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న ఈక్వేషన్ తెర మీదకి వచ్చింది. అలాంటి ఈక్వేషన్ నుంచి ఇద్దరు కూడా మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళం అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది విత్-ఇన్ 4 days లోనే. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? నువ్వా నేనా అంటూ ఏకపడ్డ నేతలు ఈ రోజు ఎందుకు సైలెంట్ అయ్యారు? వాంటెడ్లీ ఇద్దరు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూలో ఇనిషియేషన్ తీసుకునే ప్రయత్నం చేశారా, లేకుంటే కేసీఆర్ దగ్గరుండి మరి కేటీఆర్ ని ఈ ఇష్యూలో ఇంపాక్ట్ తగ్గించమని అడిగారా? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ రోజు సినారియో పవన్ వర్సెస్ ఏదైతే కేటీఆర్ మధ్య జరిగిన కన్వర్జేషన్ మధ్య ఈ ప్రశ్నలు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ప్రశ్నలన్నీ కూడా హైలైట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఏ కంటెస్ట్ లో ఇది జరిగింది అనేది కూడా మనకు తెలుసు. ప్రొఫెసర్ నాగేశ్వర్ టచ్ చేయాలి మళ్ళీ మనం ఇక్కడ. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే అమిత్ షాతో పవన్ భేటీ గురించి, దెన్ చంద్రబాబు నాయుడు షార్ట్ టైం ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి లాంగ్ టైం ఫ్రెండ్, అందుకే ఆయన అరెస్ట్ చేయకూడదు, ఆయనతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారని చెప్పి ఆయన మాట్లాడడం. తర్వాత ఇది ఎటో వెళ్ళింది. సారీ చెప్పి మళ్ళీ ఆ సారీ కట్టుబడకుండా ఆయన యుద్ధం చేస్తానంటాం. మళ్ళీ డీజీపీని కలవడం, పవన్ కళ్యాణ్ అరెస్ట్ వద్దు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పేరుతో జర్నలిస్ట్ ముసుగులోని మేధావుల ముసుగులోని ఎవరో వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రయత్నం చేయడం. అది ఎక్కడికో లాగ్ అయింది ఇష్యూ, ఏదో మాట్లాడితే ఆయన. సో ఇదంతా పక్కన పెడితే అది ఏకంగా పవన్ కళ్యాణ్ ఈరోజు తను పార్టీ మీటింగ్ పెట్టుకుంటానంటే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వని సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక కవిత లాంటి వాళ్ళు అయితే మీరు రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు అని మాట్లాడారు. అంతేకాదు మీ రాష్ట్రంలో ఏమైనా ఉంటే మీ కిందకి నీళ్ళు వస్తున్నాయి అది చూసుకోండి, మీరు సెక్రటేరియట్కి వచ్చి తెలంగాణలో గరిడ తిప్పుతామంటే మేము ఊరుకోమని చెప్పింది. సో ఈవిడ వీళ్ళ నాన్న గరిడే తిప్పినట్టున్నాడు సెక్రటేరియట్లో 10 ఏళ్ల పాటు. ఈవిడ కూడా అందుకే అవుతానంటుందేమో ముఖ్యమంత్రి గరిడ తిప్పడానికి. వంటింట్లో తిప్పితే చాలు కదా, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళేందుకు తిప్పాలి సెక్రటేరియట్కి. దెన్ అక్కడి నుంచి ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ ఎలాగైనా సప్పడతా ఉంటున్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. హైకోర్టు కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేసినా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, దాన్ని డిస్మిస్ చేసేసింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశారు. తాను ఏదైతే మీటింగ్ పెట్టుకొని చెప్పాలి అనుకున్న అంశాల మొత్తాన్ని తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్, నీ అయ్యే జాగిరా అని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. గద్దరు కష్టాలు ఉన్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు అని కామెంట్ చేశారు. తాను తెలంగాణ కోసం ఏ స్థాయిలో కట్టుబడి ఉన్నాను, తెలంగాణకు ఏదైతే మనం చూస్తే కొండగట్టు హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి తుఫాన్ వచ్చినప్పుడు తాను తన సొంత జేబులోంచి ఫండ్ ఇవ్వడం దాకా ప్రతి అంశాన్ని కూడా ఆయన హైలైట్ చేయడం జరిగింది. హైలైట్ చేస్తూనే మీరందరూ ఇలా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈరోజు జనసేన తరపున నాకున్న ఫాలోవర్స్ అంతా నన్ను తెలంగాణ రమ్మని కోరుతా ఉన్నారు, అందుకే నేను తెలంగాణలో రాబోతున్నాను, తెలంగాణలో పోటీ చేయబోతున్నాం, పూర్తిగా పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడ టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన్ని ఒక కల్ట్ అని చెప్తాను నేను, ఎప్పుడు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి. ఆ స్థాయిలో తెలంగాణలో కూడా జనసేన కాడర్ చాలా ఉంది. ముందు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. మీరు చూస్తే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి కోకొల్లలో ఉండేవాళ్ళు ఫ్యాన్స్. ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు మేము ఆయన బహిరంగ సభలకు వెళ్తా ఉంటే కనీసం మనం లైవ్ ఇద్దామని కారులోంచి కిందకి దిగేలోపే మన కాళ్ళన్నీ తొక్కేసేవాళ్ళు, అంత జనం ఉండేవాళ్ళు ఆ రోజున. ఇసుక వేస్తే రాళ్ళంత జనం. కానీ ఆ జనం అంతా ఓటేసినా చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళే. కానీ దే ఆర్ ఓన్లీ ఫ్యాన్స్, దే ఆర్ నాట్ ఓటర్స్. అందుకే చిరంజీవి 18 సీట్లకే పరిమితం కావడం జరిగింది ప్రజారాజ్యం రూపంలో. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన ఫ్యాన్సే ఓటర్స్, ఓటర్సే ఫ్యాన్స్, అది మొత్తం మిక్స్డ్. అది మొత్తం వాళ్ళంతా డిఫరెంట్గా ఒక కాంకరెంట్గా జనసేనకి, ఒక కాంకరెంట్గా పవన్ కళ్యాణ్కి ఉండే సేన అది. సో అందుకే ఒక కల్ట్ బేస్ ఉన్న హీరో ఆయన, ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. కేవలం ఇండస్ట్రీలోనే కాదు, అటు పొలిటికల్గా కూడా ఒక వ్యక్తిని ఒక దేవుళ్లాగా కొలిచే సంస్కృతి ఉండేది గతంలో ఎన్టీఆర్కి ఉండింది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి ఉండింది, ఆ చరిష్మాటిక్ అప్రోచ్. సో అందుకే పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో, అందుకే ఎవరు టచ్ చేయొద్దు అని వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు కోరుకుంటారంటే అందుకే కోరుకుంటారు, పవన్ కళ్యాణ్ ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి. సో అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు ఆయన తెలంగాణకు వచ్చి. మాట్లాడిన తర్వాత కేటీఆర్ కూడా అదే స్థాయిలో ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో మీ అయ్యే జాగిరా అంటున్నావు, మాది భూమిపుత్రులు జాగిరే, మాది ఎంతో కొట్లాడితే కానీ తెలంగాణ రాలేదు, సో అందుకే తెలంగాణ మా జాగిరే, మా భూమిపుత్రులు జాగిరే అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. నాకు నవ్వొచ్చింది ఏంటంటే కేటీఆర్ చెప్తా ఉంటే భూమిపుత్రులు జాగిర్ అని చెప్తున్నప్పుడు, మరి గతంలో ఇదే ల్యాండ్ విషయంలో ధరణి స్కామ్తో మీరు ఏ స్థాయిలో స్కాములు చేశారు, 111 జీవో గురించి ఎంత స్కాములు జరిగినాయి అవన్నీ గుర్తులేదులా ఉంది దీనికి కేసీఆర్కి. సో భూమిపుత్రులు జాగిర్ అని చెప్పారు. అదే భూమిపుత్రుల మీద మీరు ఎన్నిసార్లు దాడులు చేయించారు, ఆఖరికి అధికారుల మీద కూడా వాళ్ళు తిరగబడ్డారు కదా, కోయళ్ళు మొత్తం తిరగబడ్డారు కదా. మీరు ల్యాండ్ దీనికి వెళ్తే చెట్లు నాటుతామనో, మొక్కలను హరిత విప్లవమనో, లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ కనో వెళ్తే అధికారులు వెంటబడి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి కదా, అప్పుడు గుర్తురాలేదు ఇంక భూమిపుత్రులు. అదే రైతులు మీరు ఎంతసేపటికి రైస్ వరి అని చెప్పి ప్యాడీ అని చెప్పి తెలంగాణ రైస్ బౌల్గా చేస్తున్నామని చెప్పి ఆల్టర్నేట్ క్రాప్స్ మీద మీరు ఎక్కడ ఫోకస్ పెట్టకుండా కనీసం
వాళ్ళని లోకల్గా ఉన్న ఫీల్డ్ ఆఫీసర్స్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ని రైతుల దగ్గరికి కన్వర్జేషన్కో లేకపోతే కౌన్సిలింగ్కో పంపించకుండా ఆ స్థాయిలో మొత్తం తెలంగాణ మొత్తం కూడా వరి పండించండి నీళ్ళు ఎక్కువ ఇచ్చేసాం మేమని చెప్పేసి ఊదరగొట్టుకుంటే అసలు అవి ఏ స్థాయిలో కొనకుండా కళ్ళల్లోనే మిగిలిపోయిన పరిస్థితి ఉంది. గుర్తుందా మీకు? ఆ ఇష్యూలోనే కదా మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకునే సందర్భం ఉండింది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు చూస్తే మొత్తానికి ఎప్పుడైతే ఈ కమెంట్స్ చేశారో కేటీఆర్ మీద ఆ స్థాయిలో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన మీద గతంలో ఆయన చేసిన పనులన్నీ కూడా గుర్తు రావడం జరిగింది జనాలకి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మళ్ళీ మరుసటి రోజు మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ కూడా కేటీఆర్ ఇలాంటి కమెంట్స్ చేసి ఉంటారని నేను అనుకోవట్లేదు, బట్ కేటీఆర్ నాకు సోదరుడు సమానుడే, రేపు ఎక్కడైనా కలుసుకుంటే మేము ఇలాగే మాట్లాడతాం, మేము కేటీఆర్ నా బ్రదర్ లాంటి వాడే అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక్కి దిగే ప్రయత్నం చేశారు. నిస్సందేహంగా అది గిరిపుత్రుల భూమిపుత్రుల జాగిరి అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే విభజన రేఖ వద్దు అని చెప్తూనే కేటీఆర్ని ఆయన వెల్కమ్ చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కేటీఆర్ కూడా అంతకంటే పవన్ కళ్యాణ్ కూడా నా బ్రదర్హుడ్ ఆయన, నేను ఆయనతో ఎప్పుడు కూడా మాది అన్నదమ్ముల సంబంధం అని కూడా మాట్లాడారు. ఇప్పుడే కాదు, గతంలో చూస్తే కేటీఆర్ పవన్ కళ్యాణ్ని నా బ్రదర్ అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎలక్షన్ సమయంలో చెప్పారు. భీమ్లా నాయక్ లాంటి మూవీస్ ప్రీలీజ్ ఫంక్షన్స్కి వెళ్ళారు. ఓ కల్ట్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పి కేటీఆర్ కూడా అనడం జరిగింది. అంతేకాదు గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రగతి భవన్కి వచ్చారు. కేసీఆర్తో 2 సార్లు భేటీ అయ్యారు. కేసీఆర్ చేసిన పోరాటం, తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం చాలా మందికి స్ఫూర్తినిస్తుందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు బాగానే ఉండింది. ఇప్పుడు ఆయన బీజేపీ పొత్తుల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళకి కేటీఆర్ అండ్ కేసీఆర్కి డైజెస్ట్ కావట్లా. అయితే కేటీఆర్ కంటే కేటీఆర్ ఎక్కడ బహిరంగ వేదికల మీద పబ్లిక్ ఫంక్షన్స్లో పవన్ కళ్యాణ్ కలిసి ఉండొచ్చు, కానీ కేసీఆర్కి తెలుసు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్, అతనికి ఆ స్టామినా ఏంటి అనేది కేసీఆర్కి చాలా క్లియర్గా ఐడియా ఉంది. ఎప్పుడైతే కేటీఆర్ ఇలా పవన్ కళ్యాణ్ మీద పడే ప్రయత్నం చేశారో అప్పుడే కేసీఆర్ ఆయన్ని వార్న్ చేశారు అనే చర్చ జరుగుతుంది. ఎందుకు వార్న్ చేశారు? అక్కడ ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఈరోజు రేపు రాబోతున్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ఇంపాక్ట్ చాలా ఉండబోతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తిడితే పవన్ కళ్యాణ్ ఒక్కడినే తిట్టారనుకోవట్లా, చంద్రబాబు నాయుడు కలిపే చూస్తూ ఉన్నారు. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్స్ ఓట్ బ్యాంకు పర్టికులర్గా చాలా కీలకం కాబోతుంది. అలాంటి జనసేన ఓట్ బ్యాంక్ చాలా సాలిడ్గా ఉంది. చాలా చోట్ల కొన్ని పాకెట్స్లో జనసేన ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అలాంటి ఇంత సెన్సిటివ్ టైంలో ఎవరైనా పవన్ కళ్యాణ్తో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా? ఉన్న ఓట్ బ్యాంకును కూడా పోగొట్టుకునే ప్రయత్నమే కదా. సో ఎవరైనా సరే ఇంత సెన్సిటివ్ ఇష్యూ, ఆంధ్ర ఇష్యూ, తెలంగాణ ఇష్యూని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ బదనాం చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గెలికే ప్రయత్నం చేయడం కానీ ఎవరైనా చేస్తారా? ముందు వెనక ఆలోచించకుండా ఒక పక్క కవిత, ఇంకొక పక్క కేటీఆర్, ఇంకొక పక్క కాంగ్రెస్ అనవసరంగా ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసి మొత్తానికి తమకు తామే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఈ రోజున. అందుకే కేటీఆర్ని పూర్తిగా పవన్ విషయంలో కౌన్సిలింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ని గెలకొద్దు, పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు, ఆయనతో ఎంత ఉన్నా సామరస్యంగా వెళ్లే ప్రయత్నం చేయండి అని కేసీఆర్ సలహా ఇచ్చిన తర్వాతే కేటీఆర్ ఈరోజు తన మనసు మార్చుకున్నారు. అందుకే తన అన్న మాటలు వెనక్కి తీసుకుంటానే ఆ ఇంటెన్స్ తగ్గిస్తూనే, ఇంపాక్ట్ తగ్గిస్తూనే పవన్ కళ్యాణ్ని ప్లీజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన మాటలు వింటే మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే మాత్రం తన తండ్రి సలహాని పవన్ కళ్యాణ్ విషయంలో కేటీఆర్ స్పష్టంగా ఫాలో అవుతున్నారని మనం అనుకోవచ్చు.